వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సికింద్రాబాద్ బేగంపేట్ పాటిగడ్డలో సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చిందని ఆమె అన్నారు. సన్న బియ్యం అసలు అన్నం అంటేనే కొన్ని దశాబ్దాల క్రితం అయితే అన్నమే దొరికినటువంటి వాళ్ళు గడక అంబలి లేదా చాలా పేదరికంగా ఉండేటువంటి సమాజం. మరి ఆనాడు పంచవర్ష ప్రణాళికలు ఏదైతే నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం మరి ఎక్కడికక్కడ డ్యామ్లు ప్రాజెక్టులు చెరువులు కట్టడంతో కొంత వరి అనేది వరిని పండించడం పాడి పండించడం అనేది వచ్చింది. దాని తర్వాత కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి వరి అన్నం మరి రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చి ప్రధానంగా అందరికీ కూడా మరి అన్నం కూడా తినాలి అనే ఉద్దేశంతో రేషన్ కార్డ్స్ ఆనాడే 83 కోట్ల దేశవ్యాప్తంగా 83 కోట్లకు పైగా మరి రేషన్ కార్డ్స్ ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక పెట్టుకొని అప్పుడే 2014 వరకే 81 కోట్ల వరకు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా పేదలందరికీ కూడా రేషన్ బియ్యం అందించడం జరిగింది. దానితో పాటు ఈరోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం సోనియమ్మ ఆదేశానుసారం మరి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇది లేకున్నా ప్రధానంగా మరి పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలనేటువంటి లక్ష్యంతో ఆలోచించి రైతన్నలు పండించేటువంటి వరికి 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యం ఎక్కడికో ఎగుమతి లేదా కొన్ని ఉన్నత వర్గాలకే పంపిణీ జరగకుండా పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ కుటుంబంతో కలిసి భోజనం చేసినప్పుడు వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళు, అది కూడా కష్టంగానే ఉండేది. అయితే ఎప్పుడన్నా ఫంక్షన్లు పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఒక పండుగ వాతావరణంలో సన్నబియ్యం కొనుకొచ్చుకునే తినేది. కానీ ఈరోజు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం ఉండే విధంగా మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఈరోజు సన్నబియ్యం ప్రతి పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం. మేము ఇక్కడ తింటా ఉంటే మాకు ఒక విషయం కూడా ఇప్పుడు మాతో తినేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో
50 కేజీల బియ్యం మనం బయట తీసుకుంటే 2000, 2300, 500 దాకా కూడా ఉండేది. కానీ ఈరోజు ఈ రేషన్ మీద సన్న బియ్యం ఫ్రీగా ఇస్తా అంటే పేదలకు మరి షాపులలో అమ్మేటువంటి వాళ్ళు కూడా రేట్లు తగ్గించి 1800కే వాళ్ళు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా మరి వాళ్ళకు కూడా అంటే అన్ని వర్గాలకు కూడా లాభదాయకంగా ఈరోజు మేము సన్నబియ్యం ఇచ్చేటువంటి పథకం ఉపయోగపడుతుంది. అదేవిధంగా అలాంటి పేదింటి బిడ్డలకు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాసు, ఇలాంటి వాటితో పాటు పేదలకు ఇందిరమ్మ ఇల్లులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి మరి ఒక ఫ్యామిలీ వాళ్ళు మాకు ఇల్లులు కూడా కావాలమ్మా అని వాళ్ళు కూడా దరఖాస్తు మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా. మరొక ఇప్పుడు కష్టాన్ని ప్రజలతో చెప్పుకుంటున్నాము, వాస్తవ పరిస్థితి ఇది. మీరేమో వాస్తవ పరిస్థితి చెప్పకుండా బాగుంది బాగుంది అనుకుంటేనే రోడ్లు అమ్ముతారు, బాగుంది అనుకుంటేనే అన్ని భూములు అమ్ముతారు, ధనిక రాష్ట్రం అనుకుంటేనే వచ్చే సంవత్సరం అమ్ముకోవాల్సిన లిక్కర్ టెండర్ ఈ సంవత్సరమే అమ్ముకుంటారు. అంత బాగుంటే మరి ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు, అంత బాగుంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, అంత బాగుంటే రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళంటే చేయకుండా వాళ్ళకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో లేదా వాళ్ళ దాచుకున్నటువంటి డబ్బులన్నీ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని కూడా ఎక్స్టెండ్ చేసి దానికి ఏదో ముద్దు పేరు పెడతీవి. కాబట్టి ఇవాళ అయ్య మొత్తం అప్పులు చేసిపోయిన తర్వాత కొడుకునే అయ్య కట్టలేదు, అప్పులు చేసిపోయిండు, అప్పులే మిగిల్చిండు. ఇక మరి అప్పులు చేసినప్పుడు కొప్పులు కనపడ్డాయి బాగానే, మరి కట్టేటప్పుడు ఉన్నది ఇప్పుడు తిప్పాలి. 6000 కోట్లు నెలకు. అదే 6000 కోట్లు ఉంటే ఎంతో సంక్షేమం అయ్యేది. నెలకు 6000 కోట్లు పరిస్థితి. నీకు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నావు, ఇంచుకున్నావు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే అది కూలిపాయ. ఇంకొకటి ఏదైనా కూడా ఏదేదో మీకు నచ్చిన బిల్డింగ్స్ కట్టుకొని అలా కమిషన్లు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మేమిచ్చేది ప్రజా సంక్షేమం, ప్రజలకు బర్డన్ పడకుండా చేస్తా ఉన్నాం. వాళ్ళేమో కొన్ని వర్గాలకు కొమ్ము కాసిర్రు. ఇవాళ ధరణి కూడా చూస్తే మేము మొన్న కరీంనగర్ పోయినా నేను ఒకప్పుడు పాపము పేదలు దున్నుకునే భూములలో కాస్తు కాలం తీసేసి వాళ్ళ బంధువర్గాలు ఎక్కడో పట్టణాలకు వచ్చి పారిపోయి వచ్చి బతుకుతున్న వాళ్ళందరికీ మళ్ళీ పట్టాలు ఇచ్చి ఆడ కాస్తులో ఉన్న రైతు పేరు కూడా తీసేసింది. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణ వచ్చినాక పేదోళ్ళకి న్యాయం జరగలే. మరి వాళ్ళ ఎప్పుడో వదిలిపెట్టుకొని పోయిన వాళ్ళకు, అమ్ముకొని పోయిన వాళ్ళకు ఈ భూములు పట్టాలు చేసి మోక మీద ఉండి కొన్నోళ్ళు కావచ్చు, లేదా వివిధ రకాల పోరాటాలతోటి సాధించిన భూములు కావచ్చు, అవన్నీ లేకుండా ధరణి చేసి కాస్తు కాలం అరే ఈ ఇంట్లో ఇవాళ ఇక్కడ ఉంటున్నామంటే అడ్రస్ ఇస్తాం, కేర్ ఆఫ్ అడ్రస్ అని, ఆ అడ్రస్ కూడా లేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ గత గవర్నమెంట్. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ఈరోజు కాంగ్రెస్కి పట్టం కట్టారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తాం, ప్రజలకు నష్టం జరగకుండా కాపాడుకుంటామని తెలియజేస్తాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.